వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అమరావతి రాజధాని మరియు హైకోర్టును తరలించాలన్న ప్రభుత్వ యోచనను నిరసిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఈ నెల 20వ తేదీ వరకు తమ విధులు బహిష్కరిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్రీధర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన విజయవాడలో జరిగిన 5 జిల్లాల న్యాయవాదుల సదస్సులో ఈ నిర్ణయం చేసినట్లు స్పష్టం చేశారు. హైకోర్టును కర్నూలు తరలించడం వల్ల న్యాయవాదులు, న్యాయమూర్తులు, కక్షిదారులు పడే ఇబ్బందులు వెల్లడించారు. ప్రభుత్వం పునరాలోచించి ఇటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బేతాళ ప్రభాకర్, బొల్లిముంత విజయ్ కుమార్, గ్రంథి జయరామకృష్ణ, ఎంఎల్ జగదీశ్వరాంబ, మాదినేని వెంకటేశ్వర్లు, జి పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు. 4/1/2020 జేఎస్సీ మీటింగు విజయవాడలో జరిగింది. దాని ప్రకారము హైకోర్టును అమరావతిలో ఉంచాలని, అదేవిధంగా రాజధాని కూడా అమరావతిలో ఉంచాలని తీర్మానించడం జరిగింది. దానికి అనుకూలంగా 4/1/2020 నుంచి 21/1/2020 వరకు మొత్తం 5 జిల్లాల న్యాయవాదులు విధులు బహిష్కరించి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క అసెంబ్లీలో ఇచ్చిన హామీని వెనక్కి తీసుకుని హైకోర్టును అమరావతిలో ఉంచాలని, అదేవిధంగా రాజధాని కూడా అమరావతిలో ఉంచాలని మేము తెనాలి బార్ అసోసియేషన్ తరపున తెలియజేయడం జరిగింది. 4వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు విధులు బహిష్కరించడానికి తీర్మానం చేశారు. ఈ రోజుకి మేము నిరసన తెలియజేస్తూ 18వ రోజు స్ట్రైక్ చేయడం మొదలుపెట్టి ఈ 18 రోజు నుంచి మరి లాయర్లకి ఇబ్బందిగానే ఉంది, కక్షిదారులకు కూడా ఏ కేసులు జరగకుండా ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ గమనించుకుని హైకోర్టుని అమరావతిలోనే ఉంచాలి, కర్నూలుకు తరలించడానికి వీల్లేదని చెప్పి నిరసన తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని గురించి వెంటనే స్పందించి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమానికి పలు అర్జీలు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం ఏర్పాటు చేస్తున్న స్పందన కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇళ్ల స్థలం, స్పీడ్ బ్రేకర్లు, పింఛన్లు వంటి వాటిపై అర్జీలు వచ్చాయని పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. 10 గంటల నుంచి మొదలుపెట్టాం. ఇప్పటి వరకు ఒక 5 అర్జీలు వచ్చినాయి. 5 అర్జీల్లో కూడా ఒక అర్జీ ఇళ్ల స్థలం కోసం, అలాగే 2 స్పీడ్ బ్రేకర్స్ కోసం, ఇంకా 2 పెన్షన్ కోసం వచ్చినాయి. అవన్నిటిని కూడా పరిశీలించి జెన్యూన్ అయితే వాటన్నిటిని వెరిఫై చేసి ఎలిజిబిలిటీ లిస్టులోకి తీసుకొస్తాం. కాబట్టి కొద్ది రోజుల్లోనే మీరు ఈ లిస్ట్ కూడా చూసుకోవచ్చు. మేము వార్డు సెక్రటేరియట్స్లో మేము ఎలిజిబుల్ లిస్ట్ కూడా పబ్లిష్ చేస్తాం. మీరు అక్కడ కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ లేనప్పుడు మీరు జెన్యూన్ అయితే మరలా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమానికి పలు అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కె రవిబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మండల ప్రజలు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో ఇచ్చి పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆర్ఐలు కరీముల్లా, రమేష్ మోహన్, విఆర్ఓ శ్రావణ్ కుమార్, సర్వేయర్ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తహసీల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి అనేక మంది మనకు అర్జీదారులు రావడం జరిగింది. ముఖ్యంగా పాస్బుక్ల కొరకు, అలానే మన ఆన్లైన్లో నమోదు తప్పిదాలు జరిగినటువంటి వాటి కోసం సవరణ కోసము ఇలా రావడం జరిగింది. వాళ్ళకి ప్రతి అర్జీ మీద అక్కడే గ్రామ రికార్డులను పరిశీలించి వీఆర్ఓల సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని ఇక్కడ చేసే వాళ్ళు దాంట్లో సర్వే కోసం సర్వేకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా మండలంలోని పురపాలక ప్రజలు రెవెన్యూ సమస్యలపై కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 8వ తేదీన వామపక్ష పార్టీలు నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ పార్టీ నేత ఎం ఫణిరామ్దేవ్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక శివాజీ చౌక్లోని రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు నేతలు మాట్లాడారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కమిటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు చేపట్టిన దీక్షను విజయవంతం చేసిన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఫరీద్, ఇమ్రాన్ ఆసిఫ్, మహమ్మద్ జుబేద్, ముఫ్తీ హైదర్ అలీ, నసీం, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. లాభసాటిగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసే దివాళాకోరు విధానాలకు వ్యతిరేకంగా జనవరి 8వ తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు వామపక్షాలు పిలుపునిచ్చాయి. అలాగే ఈ సార్వత్రిక సమ్మెలో భాగంగా కాంట్రాక్ట్ కార్మికులైనటువంటి ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం, శానిటేషన్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 21,000గా ఉండాలని డిమాండ్లు చేస్తున్నాం. అలాగే ప్రజా వ్యతిరేకమైనటువంటి ఎన్ఆర్సీ,
సిఏ చట్టాలని రద్దుని డిమాండ్ చేస్తున్నాం. ఈ సార్వత్రిక సమ్మె సందర్భంగా జామియా మిలియా యూనివర్సిటీ మీద, జాదవ్పూర్ యూనివర్సిటీ మీద, జేఎన్యూ మీద జరిగిన దాడులను ఏబీవీపీ బీజేపీ గూండాలు చేసిన దాడులను నిరసన దినంగా దేశవ్యాప్త బంద్కి ఈరోజు పిలుపుని. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం పట్టణంలోని ఆలయాలు భక్తులతో రద్దీని సంతరించుకున్నాయి. దీనిలో భాగంగా స్థానిక నాజర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కె చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని ఏర్పాట్లను వెల్లడించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మన నాదర్పేట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి దర్శనం ఉదయం 5:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు స్వామివారి మహాదర్శనం ఏర్పాటు చేయమని ఈ అవకాశాన్ని. అదేవిధంగా బోస్ రోడ్లో శ్రీ వాసవి అమ్మవారి దేవాలయం, చిట్టాంజనేయ స్వామి దేవస్థానం, శ్రీ సీతారామ మందిరం, అప్పలస్వామి దేవాలయం, మార్కెట్లోని దొంగరాముడి గుడి, తులసిరామ్ చౌక్లోని రామమందిరం, కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయాల్లో స్వామివారిని వివిధ రూపాల్లో అలంకరించి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. అందరి కుటుంబాలు సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన మరి గాయత్రి మాత ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసుకున్నాము. ఉత్తర ద్వార దర్శనం సాధారణంగా విష్ణుమూర్తి విష్ణాలయాల్లో జరుగుతూ ఉంటుంది. మరి దేశంలోనే విశిష్టంగా ప్రప్రథమంగా మరి ఇది 2వ సంవత్సరం బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసుకోవటము సకల యంత్ర మంత్ర స్వరూపిణి అయిన గాయత్రి మాత అనుగ్రహం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తులతో క్రిక్కిరిసిన వైకుంఠపురం. స్వామివారిని దర్శించుకొని రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ దంపతులు. హైకోర్టు తరలింపును నిరసిస్తూ ఈ నెల 20వ తేదీ వరకు న్యాయవాదుల విధుల బహిష్కరణ. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్రీధర్ వెల్లడి.
30 అర్జీలు ప్రజా సమస్యల పరిష్కారమే స్పందన ముఖ్య ఉద్దేశమన్న సబ్ కలెక్టర్ కొత్తమాసు దినేష్ కుమార్. రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ విజయవంతం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.